సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం తల్లిదండ్రుల పోషణని నిర్లక్ష్యం చేసిన వారికి ఒక కాంపిటెంట్ అథారిటీకి ఒక చట్టం ఉందండి. ఆర్డీఓ కాంపిటెంట్ అథారిటీగా ఒక చట్టం ఉంది. ఈ చట్టంని బేస్ చేసుకొని మర్రిపాడు మండలంకి చెందిన గంగినేని వెంకట సుబ్బమ్మ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ భర్త లేరు, పిల్లలు లేరు. సో వాళ్ళ సిస్టర్ సన్ను ఆవిడ ఆస్తిని బలవంతంగా రాయించుకోవడం జరిగింది. సో ఆ రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్ని రద్దు చేయడానికి మన ఆర్డీఓ కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడకు సంబంధించిన సర్వే నెంబర్లో ఉన్న ఎక్స్టెంట్ని ఆవిడ పేరుతో మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ ఆర్డర్స్ని ఇవ్వడం జరిగిందండి. మర్రిపాడు మండలం పల్లవోలులో సర్వే నంబర్ 279లో 1 ఎకరా 98 సెంట్ల భూమిని గంగినేని వెంకట సుబ్బమ్మకి అప్పగించడం జరుగుతుందండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఒక కాపీ సెండ్ చేస్తున్నామండి. అలాగే లోకల్ SHOకి అండ్ CI గారికి కూడా ఒక కాపీ సెండ్ చేస్తున్నాము. ఈవిడ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేసి అగైన్ ఆవిడకి అప్పగించే బాధ్యత కోసం మనం కాపీస్ ని కూడా సెండ్ చేస్తున్నాము. తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసిన, సో వారి పోషణకి సరైన ఖర్చులు ఇవ్వకపోయినా తల్లిదండ్రులకి స్పెషల్గా ఈ యాక్ట్ని ఇవ్వడం జరిగిందండి. అర్హులు ఉన్న వాళ్ళు ఈ యాక్ట్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007లో రూపొందించడం జరిగిందండి. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణని నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి మరియు తల్లిదండ్రులు విల్లింగ్గా ఆస్తి రాయించిన లేదా బలవంతంగా ఆస్తి రాయించిన వాళ్ళు తిరిగి ఆర్డీఓ కోర్టుని ఆశ్రయిస్తే వారి భూమి కానీ వారి ఆస్తి కానీ తిరిగి తల్లిదండ్రులకే చెందుతుందని ఈ యాక్ట్ని ఉపయోగించుకోవడం జరుగుతుందండి.